హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. వరల్డ్ జాగ్రఫీ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ సిలబస్ ఏంటి, అసలు దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వరల్డ్ జాగ్రఫీ నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రైల్వేస్లో కానీ, ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్లో కానీ, పోలీస్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కానీ, అలాగే గ్రూప్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వరల్డ్ జాగ్రఫీలో ద యూనివర్స్ అనే టాపిక్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టాపిక్ ఏంటి? ద యూనివర్స్. సో ఇది మనం ఫస్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత చూసుకున్నట్లుగా అయితే ద సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాలన్నింటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ద సన్, మెర్క్యూరీ, వేనస్, ద ఎర్త్, మార్స్, జూపిటర్, సో ఇలా అన్నీ, ద మూన్, ఆస్ట్రాయిడ్స్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, వీటన్నిటి గురించి కూడా మనం క్లారిటీగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ సోలార్ సిస్టమ్ నుంచి మనకి ఎలా లేదైనా సరే 2-3 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకున్నా సరే దాని వెయిటేజ్ బట్టి మార్క్స్ అనమాట ఇక్కడ ఉంటాయి. సో మీకు అర్థమవుతుందా? సో సెకండ్ టాపిక్ ఏంటి? ద సోలార్ సిస్టంలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట, సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మెయిన్లీ ఇక్కడ చూసారా ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయా? సో ఈ ఆస్ట్రాయిడ్ మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉల్కలు, వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గ్రహాలు ఉన్నాయి కదా, ఈ గ్రహాలకు సంబంధించి ఉపగ్రహాలు నేమ్స్ అడుగుతూ ఉంటాడు. ఉపగ్రహం నేమ్ అడిగేసి అది దేనికి సంబంధించిన ఉపగ్రహం అని అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఈ ద సోలార్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లుగా అయితే ద ఎర్త్లో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి అంతర్గత నిర్మాణం, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. సో అక్షాంశాలు, రేఖాంశాల గురించి మనము 10th చదివే ఉంటాం. ఓల్డ్ 10th బుక్స్లో ఇవి ఉంటాయి అన్నమాట, అక్షాంశాలు, రేఖాంశాల గురించి. సో వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే రాక్స్ గురించి, ఎర్త్ క్వాక్స్ గురించి, అగ్నిపర్వతాల గురించి, అలాగే హ్యూమిడిటీ అండ్ రెయిన్ఫాల్ గురించి, వర్షపాతాల గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే సైక్లోన్ గురించి, అట్మాస్ఫియర్, వాతావరణానికి సంబంధించిన క్వశ్చన్స్ అలాంటివి ఏమైనా అడుగుతూ ఉంటాడు. సో ఖండాలు, దీవుల గురించి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇవి వరల్డ్ జాగ్రఫీలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. వీటిని మించి మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరగదు. ఇవే టాపిక్స్ ఉంటాయి. మీకు సోషల్ స్టడీస్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకున్నా సరే సోషల్ స్టడీస్ అనే ఒక టాపిక్ ఉంటే అందులో మనకి వరల్డ్ జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుండే మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే జలగోళం, అలాగే సముద్రాల గురించి కూడా అడుగుతూ ఉంటారు. సముద్ర మట్టాల గురించి, అలాగే సముద్రాల గురించి అడుగుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రపంచంలో ముఖ్యమైన సరస్సులు మరియు జలపాతాల గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ప్రపంచంలో ఉన్న పర్వతాలు, ఎడారుల గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఒక ఎడారి నేమ్ ఇచ్చేసి అది ఎక్కడ ఉందని అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇస్తూ ఉంటాడు అనమాట. ప్రధానమైన ఎడారులు అలాంటి వీటి గురించి ఇస్తూ ఉంటాడు. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, ఈ రెండు కూడా. సో ఇలాంటి టాపిక్స్ అనేవి మనం ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లుగా అయితే గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూముల గురించి అడుగుతూ ఉంటాడు. ప్రపంచంలో ప్రధాన కాలువల గురించి, మేజర్ క్యానల్స్ ఆఫ్ ద వరల్డ్, వీటి గురించి కూడా మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లుగా అయితే ప్రపంచంలో ముఖ్యమైన నదుల గురించి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే దేశాల గురించి, ప్రధాన దేశాల గురించి కూడా అడుగుతూ ఉంటాడు. ప్రపంచంలో దేశాల రాజధానులు మరియు కరెన్సీల గురించి కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే ఇంపార్టెంట్ సిటీస్, అలాగే మేజర్ లాంగ్వేజెస్ ఆఫ్ ద వరల్డ్, మేజర్ ట్రైబ్స్ ఆఫ్ ద వరల్డ్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్.
ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఏ ఎగ్జామ్లో అయినా సరే వస్తుంది. ప్రపంచంలో ప్రధాన గిరిజనులు మేజర్ ట్రైబ్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ టాపిక్ నుంచి మనకి పర్టికులర్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు ఖచ్చితంగా. అలాగే రవాణా నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తాడనమాట. సో ఇవి ఓవరాల్గా మనకి జాగ్రఫీలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇంతకు మించి ఈ టాపిక్స్కి మించి మీకు బిట్స్ అనేవి అడగడు, ఇంకా అంతకు మించి ఏమి ఉండవు కూడా. సో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఇంతవరకు చదివితే మీకు సరిపోతుంది. మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయినా సరే, దేనికి ప్రిపేర్ అయినా సరే, వరల్డ్ జాగ్రఫీలో మనకి దీనికి మించి సిలబస్ అనేది ఉండదు. ఇదే బెస్ట్ సిలబస్ అనమాట. సో ఇలా మీరు టాపిక్ వైజ్ ఫస్ట్ నుంచి ఇలా మీరు టాపిక్ వైజ్ చదువుకుంటే మీరు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మీ సిలబస్ అనేది వేగంగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ సిలబస్ అనేది కంప్లీట్ చేయండి, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. సో ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.